మండిపల్లి భవన్లో తెలుగుదేశం పార్టీ రాయచోటి అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని మండిపల్లి భవన్లో తెలుగుదేశం పార్టీ రాయచోటి అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానని మాట తప్పడం జగన్కే చెల్లుతుందన్నారు. రాబోయే 10 ఏళ్ల పాటు మద్యం ఆదాయం తాకట్టు పెట్టి 40,000 కోట్లు అప్పు తెచ్చాడు. వైకాపా ప్రభుత్వంలో 4 లక్షల బెల్ట్ షాపులు పెట్టి ప్రజల రక్త మాంసాలతో మద్యం వ్యాపారం చేస్తున్నారన్నారు. మద్యం షాపులలో నగదు లావాదేవీలు మాత్రమే చూస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ ఎందుకు అనుమతించడం లేదు అని ప్రశ్నించారు. ఈ నాసిరకం మద్యంలో ఒక జగన్ మాత్రమే 1,00,000 కోట్ల కమిషన్ కొట్టేశారన్నారు. మద్యం అక్రమ వ్యాపారం మొత్తం జగన్, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి సిండికేట్ ద్వారానే జరుగుతుందని ఆరోపించారు. మద్యం పోవాలంటే మహిళల మాంగళ్యాలు మంట కలవకూడదంటే జగన్ పోవాలి, చంద్రన్న రావాలి అన్నారు. ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో తెలుగుదేశం జెండా ఎగరేస్తామని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. 2 రోజుల ముందు మన పెద్దలు గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో రాయచోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్తే ప్రజలకు దగ్గర అవుతాం, ప్రజలు రేపు అంతిమ నిర్ణేతలు, ప్రజల దగ్గరికి మనము చేపట్టే పథకాలు అయితేనేమి, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తీసుకొని పోతే తప్పకుండా విజయం మన పక్షాన ఉంటుంది. దాన్ని పురస్కరించుకొని ఫస్ట్ మీటింగ్ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సమయం తక్కువగా ఉండడంతో తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కొందరే రాగలిగారు. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే నా ముందరున్న పత్రికా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకటే లక్ష్యం, రేపు రాబోయే కాలంలో జరగబోయే ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకొని పోవాలి, ఏ విధంగా పోతే తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయకేతనం ఎగరవేస్తుందో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలాగే కార్యకర్తలతో సంప్రదించి మా కార్యాచరణ ఉంటుంది. మరొక్కసారి నేను చెప్తున్నా, ఈ అవకాశాన్ని నాకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కలిగించారు. ఏదో ఆయన ఇచ్చినాడని దాన్ని దుర్వినియోగం చేసుకునేదానికి నేను సిద్ధంగా లేను. తప్పకుండా గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే పనిచేసినారో, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న ప్రజలు ఎవరైతారో వాళ్ళందరినీ ముందు పెట్టి నేను నడుస్తానని ప్రమాణం చేస్తున్నా. పార్టీలో గతంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఒకసారి అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకున్న తర్వాత వారి మాటనే శాసనం. తప్పకుండా పార్టీ లైన్లో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క వ్యక్తికి తప్పకుండా మంచి స్థానం ఉంటుంది. తప్పకుండా వాళ్ళు ఎవరైతే ఎలక్షన్లో పనిచేస్తారో వాళ్ళందరితో పని చేయించుకునే విధంగా నేను ఉంటానని తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో ఎన్నో పెండింగ్ పనులు ఉన్నాయి. గత 57 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కంటే ఇక్కడ జరిగిన అక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని ఒకసారి నెమరేసుకుంటే గత నెలలుగా ఎన్నో కష్టాలు ఓర్చుకొని తెలుగుదేశం పార్టీ సైనికులుగా అందరూ ఈరోజు ఎలక్షన్లకు ముందరికి సన్నద్ధమవుతూ ఉంది. సోదరులారా, మన ముందు ఉన్న ఉద్దేశాన్ని, మనకు రేపు జరగబోయే కార్యక్రమాలందరూ మీ వంతుగా మీరు ముందుకు వచ్చి పార్టీని నడిపిస్తే తప్పకుండా ఇక్కడ మనం విజయం సాధిస్తాం. ఈరోజు ఇక్కడ ఈ సమావేశంలో మొట్టమొదటిగా ఫస్ట్ ఓపెనింగ్గానే సంబేపల్లి మండలం నుంచి అడవికంపల్లి ఎంపీటీసీ గారు రామరాజు గారు,
ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఆకర్షితులై వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరుతున్నారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఈ 50 రోజుల్లో తప్పకుండా మన ముందరున్న లక్ష్యం ఒకటే. ఎందరైతే వైసీపీ పార్టీలో పోయినసారి గెలిచారో వాళ్ళల్లో ప్రతి ఒక్క మండలం నుంచి సర్పంచులు అయితేనేం, ఎంపీటీసీలు అయితేనేం, పూర్వం సర్పంచులుగా ఎంపీటీసీగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే రాయచోటి పట్టణంలో కౌన్సిలర్లుగా ఉన్నారు. చాలామంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిధులు లేక వాళ్ళు ప్రజలకు సమాధానాలు చెప్పుకోలేక పల్లెల్లో తిరగలేని విధంగా చాలామంది ఉన్నారు. అలాంటి వారందరూ ఈరోజు ముందుకు వస్తే చాలా బాగుంటుంది. సోదరులారా, ఇంకా మీకు 2 సంవత్సరాల టర్మ్ ఉంటుంది కాబట్టి మీరంతా తెలుగుదేశం పార్టీకి వచ్చి పని చేస్తే రేపు చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. మీకున్న నిధులైతే ఈ ప్రభుత్వం చేసినట్టు కాకుండా తప్పకుండా మీరు రేపు జవాబుదారీతనంగా మీ ప్రజల దగ్గరికి మరొక్కసారి పోయేదానికి ఆయన అవకాశం కల్పిస్తున్నారు. అందుకోసమని మీ అందరినీ నేను ఒకటే కోరుకుంటున్నా, ఇంకా ఈరోజు ఈ ఘటనను చూసి ఇంకొంతమంది ముందుకు వస్తే చాలా బాగుంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి వర్గంలోనూ పార్టీ వ్యక్తి కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి మీరు ఎలాంటి భరోసాను ఇస్తారు? నేను ఇది చెప్పి లాస్ట్ క్వశ్చన్ 1 by 1 చెప్తాను. ఇంకా ముఖ్యంగా చాలా దురదృష్టకరమైన దినం. జగన్మోహన్ రెడ్డి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాప్తాడులో మీటింగ్ పెట్టినాడు. పెట్టిన డబ్బంతా బూడిదలో పోసింది, అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు 5 లక్షల మంది అనుకోండి, 10 లక్షల మంది జనం వచ్చిండొచ్చు. ఆ చిన్న ఇన్సిడెంట్ అనుకుంటారంతా. ఆ రోజు ఆ విలేకర్ గారి మీద జరిగిన దాడిని అందరూ ఖండించినాం. ఆ రోజు ఆయన చేసిన ఆ మీటింగ్ ఎంత పబ్లిసిటీ అయిందో ఆ విలేకరి మీద దాడి అంత హేయంగా జరిగింది. వైసీపీ గుండాలు బరి తెగించి దాడి చేసినారంటే తప్పకుండా ఆ ముఖ్యమంత్రి పైన నుంచి ఉండే ధీమా అంటే మన ప్రభుత్వంలో ఏం జరిగినా కూడా మన లోకల్ నాయకులు ముందుకు వస్తారు, మాకు సపోర్ట్ చేస్తారు, కేసులు లేకుండా చేస్తారు. వాళ్ళ ధీమా ఎవరంటే పైన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, చూసుకుంటాడు. దీన్ని అందరం ఖండించాలా. అలాగే ఈనాడు విలేకర్ గారి పైన కూడా దాడి జరిగింది. ఇలాంటి దాడుల్లో ఆఫీస్ మీద జరిగింది. ఇలాంటి దాడులను తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ చిత్తశుద్ధి లేదు, దుర్మార్గమైన ప్రభుత్వం. గత 4.5 సంవత్సరం నుంచి చూసినాం. మా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది. ఆ రోజు మేమందరం కూడా విజయవాడలోనే ఉన్నాం. మా అధ్యక్షులు ఇంటి మీద పోయి దాడి చేసినారు. ఆ రోజు చూసినాం. మా నాయకుని మీద ఎవరైతే చవాకులు అవాకులు పలిగినారో, మా మేడం గారి మీద ఎవరైతే మాట్లాడారో అలాంటి వాళ్ళ మీద కూడా కేసులు లేవు. ఈరోజు వాళ్ళు రూము విరుచుకొని బయట తిరుగుతూ ఉన్నారు. అలాంటివన్నీ ఈ ప్రభుత్వము, ఈ పోలీసు వాళ్ళు ఉపేక్షించినారు. కాబట్టి ఫైనల్గా ఏదైతే పోలీసు విభాగము వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రెస్ వాళ్ళు అనే వాళ్ళకు వాళ్ళ మీద కూడా జరుగుతూనే ఉన్నాయి. సోదరులారా, నేను ఒకటే అడుగుతున్నా, సమిష్టిగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పిస్తే తప్పక మనకు రేపు రాబోయే కాలంలో మన ప్రాణాలకైతే ఉండదు, భద్రత ఉండదు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.